హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ని తడిపి ఆరబెట్టేసి ఐరన్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ మనకు ఎదురుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎల్ స్కేల్ తీసుకొని ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ పై వైపుకు ఉండేటట్టు ఇలా పెట్టేయండి. ఈ బ్యాక్ పార్ట్ పొడవుని కొలుసుకునేటప్పుడు నెక్ వైపు కొలుసుకోకూడదండి. షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న బ్యాక్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని 1/2 ఇంచ్ మార్కింగ్ మీద పెట్టేసి బ్యాక్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి. చంక రౌండ్ 8 ఇంచులు వచ్చిందండి. ఈ 8 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచులైనా 2 ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు. ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి కొలుసుకుని ఇదే కొలతని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ 9 ఇంచులు వచ్చిందండి. ఈ 9 ఇంచుల్ని 4తో మల్టిపుల్ చేస్తే 36 ఇంచులు వస్తుంది. అంటే ఈ బ్లౌజ్ మొత్తం చెస్ట్ లూజ్ 36 ఇంచీలు. నెక్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేసి నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/4 ఇంచ్ పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ 9.5 ఇంచులు వచ్చిందండి. డీప్ నెక్ బ్లౌజ్ అంటే నెక్ డీప్ 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే అది డీప్ నెక్ బ్లౌజ్ అండి. నెక్ డీప్ని బట్టి నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచులు వచ్చింది కదా, చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచుల కంటే తక్కువ ఉంటే నెక్ డీప్ని బట్టి నెక్ 2 లేదా 2.25 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 2.5 లేదా 2.25 ఇంచులు అలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెక్ కోసం 2.25 ఇంచులు మార్క్ చేస్తున్నాను. కుట్టిన తర్వాత 2.5 ఇంచులు వస్తుంది. ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో షోల్డర్ జాయింట్ని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి పైపింగ్ ఉంది కదా, ఈ పైపింగ్ని తీసేసి మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ కట్ చేసే బ్లౌజ్ కూడా నేను పైపింగ్ వేస్తానండి. పైపింగ్తో సహా మార్క్ చేసుకుంటే షోల్డర్ ఎక్కువ వస్తుంది. నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో కొలుసుకుని ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ చంక డౌన్ ఇంతే పెట్టాలని ఏం లేదండి, సైజ్ని బట్టి మార్క్ చేసుకోవాలి. చంక లూజు చెస్ట్ లూజు మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. మ్యాచ్ అవ్వకపోతే చంక డౌన్ కిందికైనా పైకైనా జరుపుకొని మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ కార్నర్లో 1.25 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచుల కంటే తక్కువ ఉంటే 1.25 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. కరువు స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్ మీదనే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి టేప్ని ఇలా పెట్టేసి కొలుసుకోవాలి. ఇక్కడైతే చంక రౌండ్ 8 ఇంచులు కరెక్ట్గా వచ్చిందండి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ కోసం ఎంత పెట్టామో దానికి 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్ బ్రాడ్ ఎక్కువగా కావాలంటే 3/4 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్లో ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేశానండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని 2 షోల్డర్ జాయింట్స్ని ఒకే దగ్గరికి వచ్చేలా పట్టుకొని ఇక్కడ నెక్ మధ్యలో ఒక మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో నెక్ని పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి చుట్టూ 1/4 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్ మార్కింగ్ చేయాలి. ఆది బ్లౌజ్ తీసుకుని నడుము లూజ్ని కొలుసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుసుకోవాలి. ఇక్కడ ఈ కాజా పట్టిని కొలుసుకోకూడదండి, ఈ జాయింట్ వరకే కొలుసుకోవాలి. నడుము లూజ్ని 4 భాగాలు చేసుకుని ఆ 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని డాట్ మార్కింగ్ చేయాలి.
బ్యాక్ పార్ట్ పొడవు 15 ఇంచీల కంటే తక్కువ ఉంటే 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. 15 ఇంచీల కంటే ఎక్కువ ఉంటే 4 ఇంచీలు లేదా 4.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాం కదా, ఈ 1 ఇంచిని అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ చివరన హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల సైడ్ జాయింట్ దగ్గర ముడతలు అనేవి రావండి. షోల్డర్ దగ్గర నెక్ వైపు 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి. బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఒకవైపు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకోవైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ఇలా పెట్టేసి ఖర్చులతో సహా హ్యాండ్ వస్తుందో లేదో చెక్ చేస్తున్నానండి. కొంచెం ఇలా జరిపి వేసుకోవాలి. ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే ఎల్ స్కేల్ పెట్టేసి లైన్ డ్రా చేసుకొని క్రాస్ని కట్ చేసుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ అండి, హ్యాండ్స్కి పైపింగ్ వేయాలి. ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో హ్యాండ్స్ అయితే పొట్టిగా ఉన్నాయి, వీళ్ళైతే హ్యాండ్ పొడవు పెంచమన్నారండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 ఇంచీలు. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచీలు. ఇక్కడ 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంకడౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచీలు కదా, చంకడౌన్ 3.5 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. 9 ఇంచీల కంటే ఎక్కువ ఉంటే 3.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 9 ఇంచీల కంటే తక్కువ ఉంటే 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇంకా తక్కువగా ఉంటే సైజ్ని బట్టి 2.5 ఇంచీలు 2.5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ముడతలు లేకుండా ఇలా పెట్టేసి చంక లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఈ కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఖర్చు ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. కరువు స్కేల్ తీసుకొని హ్యాండ్ జాయింట్ దగ్గర ఇలా కరువు షేప్లో డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకోవటం వల్ల హ్యాండ్లో లూజ్ రాకుండా ఉంటుంది. 3/4 హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్కి ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది. చంక లూజ్ మార్కింగ్ దగ్గర ఇక్కడ మధ్యలో టక్స్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఒకవైపు లోతు తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర 3/4 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద చంక లోతుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కట్ చేయటం లేదండి, హ్యాండ్స్కి జాయింట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు పెట్టేయాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, దీనిపైన బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేయాలి. కొత్తగా నేర్చుకునే వారికి ఆది బ్లౌజ్ క్రాస్ కటింగా లేదా స్ట్రైట్ కటింగా అనే డౌట్ ఉంటుందండి. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ వైపు కొంచెం ఇలా లాగి పట్టుకున్నాం అనుకోండి, క్రాస్ కటింగ్ అయితే సాగుతూ ఉంటుంది, స్ట్రైట్ కటింగ్ అయితే సాగదు. ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ జాయింట్ దగ్గర కూడా క్రాస్ కటింగ్ అయితే ఈ లైన్స్ ఇలా క్రాస్గా ఉంటాయి. ఇలా అయినా తెలుసుకోవచ్చు. అన్ని జాకెట్లకి ఇలా లైన్స్ ఉండవు కదా, ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ దగ్గర గమనిస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటే అలా మొత్తం మార్కింగ్ చేయాలి. చంక లూజ్ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇక్కడ రఫ్ చేసిన దగ్గర మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్లో 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసుకొని చంక లోతుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ మార్కింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ జాయింట్ని పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టినప్పుడు ఉక్స్ పట్టి ఈ లైన్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. పైన నెక్ కోసం ఎంత పెట్టామో దానికి 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ బాక్స్లో రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టీని పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. మధ్యలో డాట్ కోసం షేప్ బెల్ట్ జాయింట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న మెయిన్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి. ఫ్రంట్ పార్ట్ని లాగకుండా పెట్టేయాలి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు హ్యాండ్ జాయింట్ని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. ఈ చివరన హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టాలి. ఈ 2 టక్స్లని ఒకే దగ్గరికి వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ పొడవుని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని టక్స్ పెట్టాలి. ఈ డాట్ పొడవు ఎవరికైనా 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది. మూడో డాట్ని మెయిన్ డాట్కి స్ట్రైట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా పావించ్ లోపలికైనా మార్క్ చేసుకోవచ్చు. ఈ 2 డాట్ల మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద మార్కర్ వీల్తో రఫ్ చేయాలి. ఇక్కడ పావించ్ క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. మిగిలిన పీస్ని ఇలా పెట్టేయాలి. బ్యాక్ పట్టీ కోసం 1.5 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ పీస్ మీద బ్యాక్ పార్ట్ని పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని 30 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేయాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి కొలుసుకొని ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3/30 ఇంచ్కి మార్క్ చేసుకొని టేప్తో ఇక్కడ కొలుసుకొని ఇక్కడ వచ్చిన కొలతకి 1 ఇంచ్ అయినా 30 ఇంచ్ అయినా తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.